సో సింధూరా, వెల్కమ్ టు జర్మనీ. థ్యాంక్ యూ. ఎలా ఉంది జర్మనీ? చల్లగా ఉంది. సో ఇండియాలో నువ్వు వచ్చేటప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది, ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంది? ఐ థింక్ ఇండియాలో కూడా కొంచెం తక్కువే ఉంది హైదరాబాద్లో. బట్ లాస్ట్ టైం నేను యూరోప్ వచ్చినప్పుడు ఇట్ వాస్ ప్లెజెంట్, సమ్మర్ కాబట్టి. యా. సో ఈసారి బట్ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాం కాబట్టి ఐమ్ ట్రయింగ్ టు గెట్ యూస్ టు ఇట్. దిస్ ఈస్ ద డాంబల్ ప్లాట్ఫామ్. చిన్నదే కదా. S4 ఎక్కేసి డాంబల్ అనే ఒక టౌన్లో దిగామన్నమాట. ఇక్కడ బస్ ఉంటుంది. సో అక్కడ బస్ స్టాప్ కనిపిస్తుంది కదా, బస్ వస్తుంది. ఇప్పుడు ఒక 10-15 మినిట్స్లో బస్ ఉంది. సో ఫస్ట్ అయితే బస్ క్యాచ్ చేసి రాథెన్బర్గ్కి వెళ్ళాలి ఇప్పుడు. బట్ బిఫోర్ దాట్ ఈ స్మాల్ టౌన్ని కూడా చూసేద్దాం. 10-15 మినిట్స్ ఉంది కాబట్టి చిన్న చిన్న ఇల్లు రిమోట్ ఏరియాలో భలే ఉన్నాయి కదా ఇల్లులు మాత్రం ఇక్కడ. అయితే వచ్చింది కానీ వేరే రూట్ చూపిస్తుంది అన్నమాట. ఇది మారేదాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ బస్ కోసం వెయిట్ చేసిన తర్వాత ఇంకొక బస్ వస్తే అది వేరే నెంబర్ బస్ అన్నమాట. ఆ డ్రైవర్ని అడిగితే చెప్పారు దట్ ఇక్కడ నుండి కాల్ చేయాలంట ఫర్ ద బస్ అపాయింట్మెంట్. అసలు ఇది ఎప్పుడు ఎక్కడా కూడా నేను చూడలేదు. జర్మనీలో చాలా ప్లేసెస్కి వెళ్ళాను, అది కూడా 90 మినిట్స్ ముందలే కాల్ చేయాలంట. ఇప్పుడు కాల్ చేస్తుంటేనేమో ఎవరు లిఫ్ట్ కూడా చేయట్లేదు. అండ్ ఇప్పుడు ఆల్రెడీ వేరే వాళ్ళు 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఎవరు లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి మళ్ళీ మేము ట్రైన్ రూట్ తీసుకొని వెళ్ళాలి, విచ్ ఈస్ అగైన్ ఒక రీచ్ అయ్యేసరికి 5 అయిపోతుంది. ఈరోజు ఎలాగైనా చూడాలని డిసైడ్ అయిపోయాము. ఇప్పుడు ట్రైన్ రూట్లో మళ్ళీ కొంచెం ఒక స్టేషన్ వెనక్కి వెళ్ళి అక్కడ నుండి వీఆర్ గోయింగ్ టు క్యాచ్ 2 ట్రైన్స్. అంటే 2 ట్రైన్స్ మారాలన్నమాట. మధ్యలో ఒక కనెక్షన్ ఉంది, 2 కనెక్షన్స్. బట్ ఆల్రెడీ డార్క్ అయిపోతుంది, ఏం చేయలేం. అట్లీస్ట్ క్రిస్మస్ మార్కెట్కైనా వెళ్ళాలి. ఈ పార్టీకి రాథెన్బర్గ్ వెళ్ళిపోయి అక్కడ ఏమైనా తిందాం అనుకున్నా. ప్లాట్ఫామ్ పైన ఫుల్ చలిగా ఉంది. ఇక్కడే నా లంచ్ చేస్తున్నాను అనమాట. అండ్ దిస్ ఈజ్ మై లంచ్ ఫర్ టుడే at 4 o'clock.